సో హలో ఎవరివన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్న ఎడిట్ ట్రేడ్ మైండ్. సో ఈరోజు టాపిక్ ఏమో పొజిషన్ ట్రేడింగ్ గురించి ఒక స్ట్రాటజీ తీసుకొస్తాను అన్నాను. లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను పొజిషన్ ట్రేడింగ్ గురించి ఒక స్ట్రాటజీ తెస్తానని. ఎవరైతే నా లాస్ట్ వీడియో చూడలేదో ఒకసారి దయచేసి చూడండి. అందులో మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది అసలు స్టాక్ మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయాలని. సో ఇప్పుడు ఈ పొజిషన్ ట్రేడింగ్ గురించి స్ట్రాటజీ గురించి మనం ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడదాం. సో అస్సలు లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు చిన్న సజెషన్ అనమాట. ఈ స్ట్రాటజీ బాగా వినండి, చూడండి. చూసిన తర్వాత దయచేసి బ్యాక్ టెస్టింగ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ చూడండి, వీక్లీ బేస్ ఒక వీక్ పోయినా పర్లేదు, మార్కెట్ ఇప్పుడప్పుడే క్లోజ్ అయిపోదు. అది నేను చాలాసార్లు చెప్తున్నాను. ఇది ఎప్పుడు లాంగ్ టర్మ్ ఉండే మార్కెట్లో దయచేసి గావరపడి నేర్చుకోకండి. చూసింది ప్రతిదీ ఒక 2-3 సార్లు బ్యాక్ టెస్టింగ్ చేసి చూడండి ఆ స్ట్రాటజీ ఎలా వర్క్ చేస్తుంది, ఆ స్ట్రాటజీ ప్రకారం ప్రాఫిట్ ఇస్తుందా లేదని. సో పొజిషన్ ట్రేడింగ్ చాలా యూజ్ ఎవరికి అంటే జాబ్ చేస్తున్న వాళ్ళకి వీక్లీ బేసిస్ కానీ మంత్లీ బేసిస్ కానీ మీద మీ ట్రేడ్ తీసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకొని మంచి మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు పొజిషన్స్ మీద. సో పొజిషన్లు ఎలా కొనాలి ఏంటంటే అది జనరల్లో ఇష్యూవే. మన జెరోదాలో కానీ ఏంజల్ బుకింగ్లో కానీ డే పెడితే ఇంట్రాడేలో తీసుకోవాలి. ఒకవేళ డెలివరీ పెడితే అది పొజిషన్ అనమాట, హోల్డింగ్స్ చేసుకోవచ్చు మీరు. సో నేను ఇప్పుడు స్ట్రాటజీకి తీసుకెళ్ళిపోతాను. ల్యాప్ స్క్రీన్లో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను, వినండి. సో దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం, సరేనా? అసలు అయితే నేను ల్యాప్ స్క్రీన్లోకి వెళ్దాం, పదండి. సో ఇప్పుడు మనం ల్యాప్ స్క్రీన్లోకి వచ్చాం కదా, మీకు అసలు టైం వేస్ట్ చేయకుండా బేవే తెస్తాను. సో ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను ఆల్రెడీ మీకోసం చార్ట్స్ ఓపెన్ చేసి పెట్టాను. సో ఇప్పుడు నేను చెప్పేది క్లియర్గా బాగా వినండి, ఓకే? సో నేను ఏదైతే చెప్తున్నానో ఇది వీక్లీ బేసిస్ ఉన్నది, మంత్లీ బేసిస్ ఉంది. ఇప్పుడు మీరు ఏ బేసిస్ మీద ట్రేడ్ చేస్తారనేది మీ మీద ఒపీనియన్ ఉందన్నమాట. అంటే వీక్లీ బేస్ మీద ట్రేడ్ చేస్తారా, మంత్లీ బేస్ మీద ట్రేడ్ చేస్తారా? ఇప్పుడు వీక్లీ బేస్ మీద అంటే ప్రజెంట్ ఇది లైవ్ మార్కెటే. వీక్లీ బేస్ మీద అంటే నేను చెప్తాను ఎవ్రీ థర్స్డే, ఓకే? ఎవ్రీ థర్స్డే వీక్ ఎండ్ అయిపోద్ది. మీరు ప్రతి థర్స్డే క్యాలెండర్లోకి వెళ్ళి చూడండి, ఏ థర్స్డే ఏ డేట్ ఉంటుందో, లైక్ 20 ఉంటే 20. సో అది వీక్లీ బేస్ మీద ఆప్షన్స్ అనమాట. ఇది ఆప్షన్స్లో చెప్తున్నా. ఆప్షన్స్లో వీక్లీ బేస్ మీద ట్రేడ్ చేస్తారా, మంత్లీ బేస్ మీద ట్రేడ్ చేస్తారా? ఇప్పుడు మీరు అనుకోవచ్చు అన్న ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలని. ఆప్షన్స్లోనే కాదు, మీరు నార్మల్గా దేంట్లో అది మన స్టాక్స్లో నార్మల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇలా నార్మల్గా కూడా మీరు పొజిషన్ హోల్డ్ చేసుకోవచ్చు, ఓకే? సో ఇప్పుడు మీరు పొజిషన్ హోల్డ్ చేసుకొని ప్రాఫిట్ వచ్చాక వీక్లీ ఒక 1 వీక్ వరకు ప్రాఫిట్ వచ్చాక ఎగ్జిట్ అయిపోవచ్చు వీక్లీ బేసిస్. లేదు మంత్లీ బేసిస్ మీద చేస్తానంటే ఇప్పుడు ఈ మంత్ కొని నెక్స్ట్ మంత్ ప్రాఫిట్ వచ్చాక కూడా మనం ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. సో వీక్లీ బేసిస్ మంత్లీ బేసిస్ మీద మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను స్ట్రాటజీ చూపిస్తున్నాను, ఫస్ట్ వీక్లీ బేస్ మీద చూపిస్తాను, తర్వాత మంత్లీ బేస్ మీద చూపిస్తాను. సో మీకు రెండు చూడడం బట్టి మీకు క్లారిటీ వస్తుంది, ఓకే? సో ఫస్ట్ వీక్లీ బేస్ మీద, ఓకే? ఇప్పుడు ఫస్ట్ వీక్లీ బేస్ మీద ఇప్పుడు 1 అవర్ చార్ట్ పెట్టుకోవాలి. సో 1 అవర్ చార్ట్ ఏదైతే ఉందో అది వీక్లీ బేస్, ఓకే? మళ్ళీ చెప్తున్నా 1 అవర్ చార్ట్ పెట్టుకోండి, 1 అవర్ చార్ట్, ఓకే? సో ప్రతి దాంట్లో నేను ప్రజెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు, హిందుస్థాన్ యూనిలివర్ ఈ మూడు జస్ట్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. బజాజ్ ఫైనాన్స్, మీరు ఏదైనా స్టాక్ తీసుకొని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు 1 అవర్ చార్ట్లో మనం 1 అవర్ చార్ట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెట్టుకున్నాం, ఓకే? సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో నేను ఏ టూల్స్ యూస్ చేయలేదు. ఇప్పుడు మనం ఎలా చూస్తాం, సో మార్కెట్ ఎలా ఉంది, సో వీక్లీ బేస్ మీద ఎలా ట్రేడ్ చేస్తామంటే ఇక్కడ స్టూడియోస్లోకి వెళ్ళి మూవింగ్ యావరేజ్ తీసుకోండి. మూవింగ్ యావరేజ్ నేను చెప్పినట్టే పెట్టుకోండి, ఓకే? సో మూవింగ్ యావరేజ్ ఫస్ట్ మనకు కావాల్సింది 20. సో నేను బాగా చెప్తున్నానండి, ఫస్ట్ కావాల్సింది 20. సింపుల్ కాదు, సెకండ్ ఎక్స్పోనెన్షియల్ కావాలి మనకి. మీరు ఏదైనా రెడ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఏదో ఒకటి కలర్ పెట్టుకోండి. చూడండి, మళ్ళీ చెప్తున్నా 20. తర్వాత ఇది క్లోజే ఉంటుంది, ఓపెన్ కాదు, క్లోజ్ ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్. మిగతావన్నీ సేమ్, డన్ కొట్టండి. ఫస్ట్ మూవింగ్ యావరేజ్ ఇది. సెకండ్ మళ్ళీ ఇంకొక మూవింగ్ యావరేజ్ తీసుకుంటాం. సో ఇదేమో మూవింగ్ యావరేజ్ 60 అనమాట. ఇప్పుడు నేను రెండు మీకు చెప్తాను ఎందుకు తీసుకున్నాను అది కూడా. సో నెక్స్ట్ సేమ్ ఇది కూడా 60 ఎక్స్పోనెన్షియల్. ఇది ఎలా తీసుకుందాం, ఇది పింక్ తీసుకుందాం, ఓకే? సో పింక్. సో మనం తీసుకున్నాం. ఇప్పుడు బాగా వినండి, మూవింగ్ యావరేజ్ 20 ఏదైతే ఉందో ప్రీవియస్ 20 డేస్ మూవింగ్ యావరేజ్ క్యాండిల్స్, ఓకే? ప్రీవియస్ 20 డేస్ మూవింగ్ యావరేజ్ క్యాండిల్స్ వాళ్ళకి మూవింగ్ యావరేజ్. 60 ఏదైతే ఉందో 60 లాంగ్ టర్మ్ అనమాట, అంటే బాగా లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ 60, ఓకే? సో ఈ రెండు తీసుకున్నాక మీకు ఇంకా డౌట్ ఉంది, లేదన్నా ఇంకొద్దిగా డౌట్ ఉంది. సో ఇప్పుడు నార్మల్గా మూవింగ్ యావరేజ్ తీసుకుని ప్రతి ఒక్కరికి ఈ పార్టీ క్లారిఫై వచ్చి ఉండాలి. చూడండి, నేను సింపుల్ మెథడే చెప్తాను, మీకు ఓవర్గా కన్ఫ్యూజ్ అయిపోకండి, ఓకే? సో ఎప్పుడైనా ఇలా క్రాస్ అయినప్పుడు డౌన్ సైడ్ క్రాస్ అయినప్పుడు క్రాస్ అయిన నెక్స్ట్ డే తీసుకోకండి, 3 డేస్ ఆగండి.
3 డేస్ వీక్లీ బేస్ మీద 3 డేస్ ఆగండి. ఓకే, 3-4 డేస్. అదే మంత్లీ బేస్ మీద అనుకో ఒక 10 డేస్ ఆగండి. 10 డేస్లో 1 2 3 4 4 5 6 చూసారా, 1 2 3 4 5 6 డేస్కి వచ్చేసరికి మళ్ళీ మూవింగ్ యావరేజ్ మారింది. సో ఇలా క్రాస్ అయిన తర్వాత ఒక్క 3 డేస్ ఆగండి. చూడండి ఇక్కడ క్రాస్ అయిందా, 1 2 3. ఇక్కడ మీరు వీక్లీ బేస్ మీద ట్రేడ్ చేస్తుంటే నెక్స్ట్ డేకి కానీ ఆ నెక్స్ట్ డేకి కానీ ప్రాఫిట్లో ఉంటారు మీరు. మీకు ఇప్పుడు ఆగండి, మీకు ఇంకా చూపిస్తాను ఆగండి. సో ఇలా క్రాస్ చేసినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ పొజిషన్ చూడండి. ఓకే, బాగా వినండి. ఇది క్రాస్ చేసింది. ఓకే, క్రాస్ చేసిన తర్వాత మనం ఎన్ని డేస్ తీసుకోం, క్రాస్ చేసిన తర్వాత 3 డేస్ మనం వదిలే 1 సెకండ్ డే థర్డ్ డే 3 డేస్ తర్వాత మనం ట్రేడ్ తీసుకుంటాం. పైన ఇంకెందుకంటే మూవింగ్ యావరేజ్ పైన ఉంది, ట్రేడ్ తీసుకుంటాం. దాని తర్వాత మూవింగ్ యావరేజ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి వీక్లీ బేస్ మీద. దాని తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఎన్ని డేస్ తర్వాత 1 2 3 4 5 6 7 డేస్ అంటే ఇంకొక 1 వీక్ వచ్చేసరికి మేము మంచి ప్రాఫిట్లో ఉన్నారు. అర్థమైందా? బికాజ్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఇన్ 3 డేస్లో మళ్ళీ మూవింగ్ యావరేజ్ డౌన్ సైడ్ వస్తుంది. చూడండి ఇక్కడ చూడండి, మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసింది 1 డే సెకండ్ డే, మళ్ళీ థర్డ్ డేకి వచ్చేసరికి మూవింగ్ యావరేజ్ పై సైడ్ క్రాస్ చేసింది. సో డెఫినెట్లీ మూవింగ్ యావరేజ్ వన్స్ క్రాస్ చేసాక మనం 3 డేస్ వెయిట్ చేస్తాం. ఇక్కడ మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసిన రోజు కాకుండా 1 2 3 మళ్ళీ మూవింగ్ యావరేజ్ డౌన్ సైడ్ వచ్చింది. నెక్స్ట్ డే చూస్తారు మార్కెట్ డౌన్ సైడ్ పడిపోయింది. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి క్రాస్ చేసింది 1, మీకు ఇలాగైతేనే క్లియర్గా ఉంటుంది. చూడండి ఇక్కడ క్రాస్ చేసింది, దాని తర్వాత నెక్స్ట్ డే క్రాస్ చేసింది, నెక్స్ట్ డే ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే మూవింగ్ యావరేజ్ కింద ఉంది. ఫోర్త్ డే మనం ట్రేడ్ తీసుకుంటాం. దాని తర్వాత చూడండి, దాని తర్వాత నెక్స్ట్ డేకి డేలో వచ్చింది మనకు ప్రాఫిట్ ఇచ్చింది. లేదు అంటే మళ్ళీ మీరు అన్న పొజిషన్ దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంది. చూసారా, మీరు తీసుకోండి, ప్రాఫిట్ తీసుకోండి. సో ఇట్లా క్రాస్ చేసినప్పుడు ఒకవేళ మీరు క్రాస్ చేసిన వెంటనే తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఈ 3 డేస్ కాకుండా ఈ 3 డేస్ దీన్ని కూడా నేను మారుస్తా. ఈ 3 డేస్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ మనకు లాంగ్ టర్మ్ ఇక్కడ వేస్ట్ అయిపోతుంది. 3 డేస్ అంటే ఇక్కడ ట్రెండ్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో దీన్ని కూడా కన్ఫర్మేషన్ ఇప్పుడు ఎలా చూసుకోవాలి అంటే, అన్న 3 డేస్ అంటే క్రాస్ చేయగానే మనం ఎలా ట్రేడ్ తీసుకుంటాం అంటే, ఇప్పుడు దీనికి సూపర్ ట్రెండ్ అనేది మనం యాడ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను, ఒక్క నిమిషం. సూపర్ ట్రెండ్ ఫస్ట్ ఇవన్నీ క్లియర్ చేసుకుంటున్నాను నేను. సో మీకు సూపర్ ట్రెండ్ అనేది నేను యాడ్ చేసి చూపిస్తాను. ఇది ఒకటి మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, సూపర్ ట్రెండ్ అనేది ఉందో ఇది కొడితే సూపర్ ట్రెండ్లో మనం కొద్ది చేంజెస్ చేయాలి. సో సూపర్ ట్రెండ్ కొట్టాక సూపర్ ట్రెండ్లో ఏం పెట్టుకుంటాం, ఫస్ట్ 20 పెట్టుకుంటాం. బాగా వినండి, 20 కింద 3 ఉంటుంది. సో రెడ్ గ్రీన్. ఓకే, ఇందులో ఏం ఆటో గిటో ఏం లేదు, జస్ట్ 20 డన్ కొట్టండి. ఇప్పుడు డన్ కొట్టాక ఇక్కడ మీరు ఇప్పుడు చూడండి మీరు. ఓకే, సో ఇప్పుడు ఇది మనకి మంచి కన్ఫర్మేషన్ అనమాట. సో ఎప్పుడైనా ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది, అన్న మీరు అన్నట్టే అన్న ఇప్పుడు డౌన్ సైడ్ ట్రెండ్ ఉంది, మనం మిస్ అయిపోతున్నాం కదా అని. ఎస్, మీకు చూపిస్తాను చూడండి. ఇది కన్ఫర్మేషన్ అనమాట. ఇలాంటి చార్ట్స్ మీరు ఎతకాలి. ఇగోండి చూడండి, డౌన్ సైడ్ ఇది క్రాస్ చేసింది, ప్రీవియస్ డే సూపర్ ట్రెండ్ ఇది రెడ్ సైడ్ ఇచ్చింది. ఈ రెండు బాగా అబ్జర్వ్ చేయండి. నెంబర్ 1 ఇది రైట్ వచ్చింది, ఇది డౌన్ సైడ్ వచ్చింది. ఇది కింద సైడ్ క్రాస్ చేసింది, ఏది మూవింగ్ యావరేజ్ 20నే పట్టుకోండి, 16 కాదు. 60 చూడండి, మూవింగ్ యావరేజ్ 20 16 పై సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా క్రాస్ చేయాలి. ఇది 60 అనుకోండి. సో మూవింగ్ యావరేజ్ 20 క్రాస్ చేయాలి, 60 కాదు. మళ్ళీ చెప్తున్నా, మూవింగ్ యావరేజ్ 20 క్రాస్ చేయాలి. సో మూవింగ్ యావరేజ్ 20 ఎప్పుడైతే క్రాస్ చేసిందో డౌన్ సైడ్, అప్పుడు మీరు చూడండి. మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే డౌన్ సైడ్ 20 క్రాస్ చేసిందో, ప్రీవియస్ డేలో కానీ ఆ రోజు కానీ లేకపోతే నెక్స్ట్ డేలో కానీ ఆ ఒక్క ముందు రోజు కానీ మనం క్రాస్ చేసిన పక్క రోజు కానీ లేకపోతే ఆ రోజు కానీ ట్రెండ్ ఏం చెప్తుంది, సూపర్ ట్రెండ్ ఏం చెప్తుంది, రెడ్ సైడ్ ఇచ్చింది అంటే వెంటనే మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది రెడ్ సైడ్లో ఉంది, మూవింగ్ యావరేజ్ 20 కూడా క్రాస్ చేసింది, నెక్స్ట్ డే ఆన్ ది స్పాట్ మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, ఇది బెస్ట్ స్ట్రాటజీ అనమాట. సో నెక్స్ట్ డే క్రాస్ చేసిన తర్వాత మంచి ప్రాఫిట్ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి, మూవింగ్ యావరేజ్ ట్రెండ్ ఇక్కడ అప్ సైడ్ ఇచ్చింది, మూవింగ్ యావరేజ్ ట్రెండ్ బై సైడ్ ఇచ్చింది, అంటే పైకి వెళ్తుందని మార్కెట్. బట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ క్రాస్ చేయలేదు. సో మనం వీక్లీ బేస్ మీద ట్రేడ్ చేయలేము దీంట్లో. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇక్కడ క్రాస్ చేసింది, బాగా చూడండి, ఇది క్రాస్ చేసింది, ఇది మూవింగ్ యావరేజ్ గ్రీన్ కలర్ది వదిలేయండి. చూడండి, బ్లూ కలర్ లైన్ ఇక్కడ క్రాస్ చేసింది, మూవింగ్ యావరేజ్ ముందు రోజు ఇక్కడ
ఏమి ఇచ్చింది, గ్రీన్ సైడ్ ట్రెండ్ ఇచ్చింది, అంటే మార్కెట్ పైకి వెళ్తుంది అని. సో ఇక్కడ మార్కెట్ పైకి వెళ్తుందని ట్రెండ్ ఇచ్చింది, మూవింగ్ యావరేజ్ ఇచ్చింది. నెక్స్ట్ డే మీరు మార్నింగ్ తీసుకోగానే ఇచ్చింది, నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోగానే మేబీ నెక్స్ట్ డే ఆ పక్క రోజుకి మార్నింగ్ ఒక హై క్రియేట్ చేసింది, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో లేదన్నా మళ్ళీ మనం ఆ రోజు ఏ రోజు ప్రాఫిట్ మనం ట్రేడ్ తీసుకున్నా నెక్స్ట్ డేకి మనం ప్రాఫిట్లోనే ఉంటాం. అర్థమైందా? సో ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవాలి. సో ఇప్పుడు మీరు చాలామంది డౌట్ ఉంటుంది, మీకు చాలా డౌట్లు ఇందులో క్లారిఫై చేస్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో హిందుస్థాన్ యూనిలివర్ చూద్దాం ఒకసారి. సో బజాజ్ ఫైనాన్స్లో కూడా చాలామంది డౌట్ ఉంటుంది, బజాజ్ ఫైనాన్స్ కూడా చూపిస్తాను ఒక నిమిషం. మూవింగ్ యావరేజ్ ఫస్ట్ మనం మూవింగ్ యావరేజ్ వేసుకుంటాం. మూవింగ్ యావరేజ్ ఏం వేసుకుంటాం, ఫస్ట్ 20 మూవింగ్ యావరేజ్ 20 వేసుకుంటాం, బ్లూ కలర్ లైన్. ఓకే, సో సింపుల్ కాదు, ఎక్స్పోనెన్షియల్, డన్. సేమ్ మళ్ళీ ఇంకొక మూవింగ్ యావరేజ్ ఇది ఏది వేసుకుంటాం, 60 సేమ్ పింక్ కలర్ లైన్, సింపుల్ కాదు, ఎక్స్పోనెన్షియల్, డన్. ఓకే, సో ఇప్పుడు సూపర్ ట్రెండ్ కూడా యూస్ చేస్తాం. సూపర్ ట్రెండ్ చేంజెస్ చేయాలి. సూపర్ ట్రెండ్లో ఏం పెట్టుకుందాం, 23 సేమ్ రెడ్, డన్. ఓకే, సో ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్. మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసింది చూడండి, మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసింది. చార్ట్ బాగా జూమ్ చేసి మరీ చూపించాను. మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసింది, దాని ముందు రోజు కూడా సూపర్ ట్రెండ్ ఇచ్చింది. ఇవ్వండి, మూవింగ్ యావరేజ్ 20 క్రాస్ చేసింది, సూపర్ ట్రెండ్ ఇచ్చింది. సో మనం వెంటనే నెక్స్ట్ డే ఆ రోజు డౌన్ అయిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ సరికి ప్రాఫిట్ తీసుకుంటాం. నెక్స్ట్ డే మార్నింగ్ సరికి బై సైడ్ పెట్టుకుంటాం, లేదా వెంటనే ఆ రోజైనా బై సైడ్ తీసుకోవచ్చు. సో తీసుకున్న తర్వాత 2 డేస్లో చూడండి ప్రాఫిట్, చూడండి ఎన్ని పాయింట్స్ చూడండి ప్రాఫిట్. ఇది వీక్లీ బేస్ మీద అనమాట. సో ఇలాంటి టైంలోనే మీరు మంచి మనీ ఎర్న్ చేసుకోగలరు. సో ఇలాంటిది ఇంకెక్కడైనా ఉందో చూపిస్తాను చూడండి. సో ఇందులో లాస్ రాదా అంటే వస్తుంది. ఎప్పుడు వస్తుంది, మీకు ఎగ్జిట్ అవ్వడం తెలియకపోతే లాస్ వస్తుంది. చూడండి వీక్లీ బేస్ మీద ఇంకొకటి చూపిస్తాను. డౌన్ సైడ్ ఇక్కడ చూడండి, డౌన్ సైడ్ క్రాస్ చేసింది, బట్ ట్రెండ్ ఏం చేసింది, గ్రీన్ సైడ్ ఇచ్చింది. సో ఈ ట్రేడ్ మనం తీసుకోం. సో ఇవ్వండి, ఇక్కడ డౌన్ సైడ్ క్రాస్ చేసింది, ట్రెండ్ దాని తర్వాత రెడ్ సైడ్ ఇచ్చింది, ఇది తీసుకోం. ట్రెండ్ ముందు ఇవ్వాలి, మీకు మళ్ళీ చెప్తున్నా, ట్రెండ్ ముందు ఇవ్వాలి. ఇక్కడ గ్రీన్ దగ్గర క్రాస్ చేయకముందే ట్రెండ్ ఇవ్వాలి. సో ఇప్పుడు మళ్ళీ ఎక్కడైనా మీకు డౌన్ సైడ్ చూపిస్తాను కానీ, డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ, అప్ సైడ్ అంతా అప్ సైడ్ ఉంది, మంచి మార్కెట్ అప్ సైడ్ ట్రెండ్లో ఉంది. ఇగోండి ఇక్కడ చూడండి, చూడండి మూవింగ్ యావరేజ్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసింది, మన 20 మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసింది. దాని ప్రీవియస్ డేలో కాకుండా ప్రీవియస్ డేలో మనకి బై సైడ్ ట్రెండ్ ఇచ్చింది. దాని తర్వాత రెడ్ సైడ్ ట్రెండ్ రాలేదు, మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసింది, మనం బై చేసుకుంటాం. నెక్స్ట్ డే కానీ బై చేసుకున్న డే హైకి వచ్చింది. ఎప్పుడైతే మళ్ళీ మూవింగ్ యావరేజ్ రెడ్ వచ్చిందో మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఇది ఎగ్జిట్ పాయింట్. లేదు మీరు హోల్డ్ చేశారు అంటే నెక్స్ట్ డే ఆ తర్వాత కూడా ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ ఆ తర్వాత మార్కెట్ చాలా ఫ్లక్చువేషన్ ఉంది. ఓకే, సో ఇలాగా మీరు చూడండి, మళ్ళీ మూవింగ్ యావరేజ్ క్రాస్ చేయడానికి దగ్గరకు వచ్చింది, చాలా రోజులు సైడ్ వేస్ వెళ్ళిపోయింది. ఓకే, ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్లో మీరు ట్రేడ్ తీసుకోకండి. చూడండి మూవింగ్ యావరేజ్ ఇక్కడ గ్రీన్ సైడ్ ఇచ్చింది, చూడండి ఇప్పుడు మార్కెట్ గ్రీన్ సైడ్ ఇచ్చిన తర్వాత సైడ్ వేస్ పట్టింది, క్రాస్ చేయడానికి వచ్చింది, కిందకి క్రాస్ చేయలేకపోయింది, అప్పర్ సైడ్లో ఉండిపోయింది, మంచి మూమెంట్ ఇచ్చింది, మంచి పెద్ద మూమెంట్ ఇది. సో ఇలా నడుస్తుంది అనమాట మూవింగ్ యావరేజ్. సూపర్ ట్రెండ్ అనేది కన్ఫర్మేషన్. మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసిన దానికి ముందే ఉండాలి సూపర్ ట్రెండ్. ఇప్పుడు మీకు డౌన్ సైడ్ ఏదైనా చూపిస్తాను ఆగండి. డౌన్ సైడ్ ట్రెండ్ చూడండి, ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. మూవింగ్ యావరేజ్ డౌన్ సైడ్ క్రాస్ చేసింది. ఈ రెడ్ మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్కడ ఇచ్చినా మనం తీసుకోం, మూవింగ్ యావరేజ్ ముందే ఇవ్వాలి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. సేమ్ డౌన్ సైడ్ కూడా అంతే ట్రెండ్. చూడండి డౌన్ సైడ్ క్రాస్ చేసింది, మూవింగ్ యావరేజ్ ముందు రోజు దాని ప్రీవియస్ ముందే ఇచ్చింది. సో ట్రేడ్ కన్ఫర్మ్. ఇక్కడ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం మనం. సో వచ్చేసరికి వీక్కి వచ్చేసరికి మార్కెట్ సైడ్ వేస్ ఉంది, అప్కి వెళ్ళింది, అప్ సైడ్ ట్రెండ్ ఇచ్చింది, బట్ మూవింగ్ యావరేజ్ క్రాస్ చేయలేదు. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎవరికైతే భయం ఉంటుందో చూడండి, ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, నెక్స్ట్ డే మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది, సో మ్యాక్సిమం మీరు లాస్లో ఉంటారు. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది మూవింగ్ యావరేజ్ క్రాస్ చేయలేదు. బై సైడ్ అయితే ట్రెండ్ ఇచ్చింది, బట్ మూవింగ్ యావరేజ్ క్రాస్ చేయలేదు. మళ్ళీ పడింది మార్కెట్, మళ్ళీ రెడ్ సైడ్ వెంటనే ట్రేడ్ సిగ్నల్ ఇచ్చింది, మీరు ప్రాఫిట్ చూసుకోండి. సో ఇది అనమాట, ఇలా నడుస్తుంటుంది. సో ఇది మంచి స్ట్రాటజీ వీక్లీ బేసిస్ మీద. ఓకే, ఇది వీక్లీ బేస్ మీద.
ఇది వీక్లీ బేస్ మీద ఎవరైతే మంచి జాబ్ హోల్డర్స్ ఉంటారో అన్న కూర్చోలేకపోతున్నాం ఇంట్రాడేలో అంటారో, సో వాళ్ళకి వీక్లీ బేస్ మీద మంచి ట్రేడ్. చూడండి ఇక్కడ మళ్ళీ మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసింది, దానికి ప్రీవియస్ 2 రోజులు 3 days 4 days బ్యాకే ఇచ్చింది. సో ఇది ఇప్పుడు మీరు చూడొచ్చు అన్న ఇది ఎన్ని రోజులు చూడొచ్చు అని. ఇలా క్రాస్ చేసిన 2 రోజులు కానీ 3 రోజులు కానీ చూడండి ట్రెండ్ ఏం చెప్తుందో. 2 రోజులు 3 రోజులే, మ్యాక్సిమం 3 days, 1 to 3 క్రాస్ చేసింది, 3 daysలో క్రాస్ చేసింది, లేదా 2 days, మరి 4-5 days కూడా వద్దు, మరి ట్రెండ్ మారిపోద్ది 4-5 daysలో అయితే. సో 3 daysలో చూడండి మార్కెట్ ట్రెండ్ కిందకు వచ్చిందని చెప్పింది, మార్కెట్ కంప్లీట్ కింద పడింది. సో బజాజ్ ఫైనాన్స్, ఇప్పుడు హిందుస్థాన్ యూనిలివర్ కూడా సేమ్ మీకు అదే చూపిస్తాను. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, నేను చెప్తున్నాను. మీరు ఎప్పటి వరకు అయితే ప్రాక్టీస్ చేయరో, మీకంటూ ఎక్స్పీరియన్స్ రాదో, మీరు బ్యాక్ టెస్టింగ్ చేయరో నేనేం చేయలేను. మీరు బ్యాక్ టెస్టింగ్ చేయకపోతే నేనేం చేయలేను. మీరు మార్కెట్ అర్థం చేసుకుని నేను ఏం చెప్తున్నాను. మార్కెట్లో ఇక్కడ మనం ఏం వేస్తాం, 60 వేస్తాం, మూవింగ్ యావరేజ్ 20, మూవింగ్ యావరేజ్ 60, ఒకటి 2 ఎక్స్పోనెన్షియల్. ఓకే, మీరు నచ్చిన కలర్ పెట్టుకోండి. సో నేను బ్లూ అండ్ పింక్ పెట్టుకుంటున్నాను, ఇది నా ర్యాండమ్. ఇది వీక్లీ బేస్ మీద నేను ట్రేడ్ చేస్తున్నాను. సో వీక్లీ బేస్ మీద, మీకు మంత్లీ బేస్ మీద కూడా సింపుల్, మంత్లీ బేస్ కూడా ఏం పెద్ద స్ట్రాటజీస్ ఏం లేవు, ఇదే స్ట్రాటజీ. బట్ మంత్లీ బేస్ మీద అయితే చిన్న చేంజెస్ వస్తాయి, నేను చూపిస్తాను. సూపర్ ట్రెండ్ మళ్ళీ చెప్తున్నాను, సూపర్ ట్రెండ్ 21, 3 సేమ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మార్కెట్ ఎక్కడ క్రాస్ చేసింది. ఇప్పుడు మీరు అప్పుడు మనం ఎలా తీసుకుంటాం ట్రేడ్, ఇవ్వండి మార్కెట్ ఇక్కడ క్రాస్ చేసింది, ప్రీవియస్ డే బై సెల్ సైడ్ ట్రేడ్ ఇచ్చింది, మార్కెట్ క్రాస్ చేసింది. సో నెక్స్ట్ డే క్రాస్ చేసిన నెక్స్ట్ డే మనం ట్రేడ్ తీసుకున్న, మార్కెట్ బై సైడ్కి వెళ్ళింది, కంప్లీట్ లాస్కి వెళ్ళింది. నేను చెప్తున్నాను చూడండి, కంప్లీట్ లాస్కి వెళ్ళింది. దాంతో మళ్ళీ మార్కెట్ పడింది, బట్ మూవింగ్ యావరేజ్ క్రాస్ చేయలేదు. మూవింగ్ యావరేజ్ మీద డిపెండ్ అయ్యి ఉంది మార్కెట్ అంతా, నేను చెప్తున్నా. సో మూవింగ్ యావరేజ్ ఎప్పటి వరకు క్రాస్ చేద్దాం అప్పటి వరకు మీరు ఎగ్జిట్ అవ్వకండి అని చెప్పట్లేదు. చూడండి ఇక్కడ మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసింది, అదే డే బై సైడ్ ట్రెండ్ ఇచ్చింది. సో నెక్స్ట్ డే మనం బై సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. సో కంప్లీట్ అప్ అంటే ఇక్కడికి ఎన్ని పాయింట్లు, 40 points వచ్చి ఉంటాయి, ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోండి. చూడండి హై చూడండి. సో ఇలా అనమాట. ఇప్పుడు ఎగ్జిట్ ఎక్కడ అవుతామన్నా, ఎస్ నేను చెప్తున్నా, మీరు వీక్లీ బేసిస్ మీద ట్రేడ్ చేయండి. అంటే థర్స్డే టు థర్స్డే వీక్లీ బేస్ మీద 7 days. అంటే లైక్ ఇగోండి ఈరోజు మండే ఎగ్జాంపుల్ అనుకోండి, ఈరోజు మండే మీరు ట్రేడ్ తీసుకున్నారు, నెక్స్ట్ థర్స్డేకి మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే 3 daysలో వెనస్డే కానీ థర్స్డే కానీ మీరు ఎగ్జిట్ అయిపోండి. ఎందుకు ఎగ్జిట్ అయిపోమంటున్నానంటే థర్స్డే చార్ట్లు మారుతుంటాయి, ట్రెండ్ మారుతుంది, థర్స్డే చార్ట్ మారుతుంటుంది, ఎందుకంటే ఎక్స్పైరీ డే థర్స్డే. సో మండే తీసుకుంటే థర్స్డే ఎగ్జిట్ లేదు, థర్స్డే అయిపోయిన తర్వాత ఫ్రైడే తీసుకోండి, లేదా ట్రేడ్ మీరు ఫ్రైడే తీసుకోండి. ఫ్రైడే తీసుకున్నారు అనుకో, ఫ్రైడే, సాటర్డే, సండే ఆఫ్. సాటర్డే సండే ఆఫ్. మళ్ళీ మండే నుంచి ఎన్ని డేస్ వస్తుంది, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, మళ్ళీ థర్స్డే, అంటే ఇక్కడ 4 days వస్తుంది. ఇక్కడ మనకి థర్స్డే మీరు ఎగ్జిట్ అయిపోండి, ఎంత ప్రాఫిట్ ఉంటే అంత ప్రాఫిట్తో. ఒకవేళ లాస్లో ఉందనుకోండి, థర్స్డేకి మీరు లాస్లో ఉన్నారు అనుకోండి, మూవింగ్ యావరేజ్ క్రాస్ చేయలేదు బట్ లాస్లో ఉన్నారు, మీరు ఈ 2 జెన్యున్గా వచ్చాయి బట్ లాస్లో ఉన్నారు, మూవింగ్ యావరేజ్ ఇంకా క్రాస్ చేయలేదు, అప్పుడు హోల్డ్ చేయండి నెక్స్ట్ థర్స్డేకి. సో నెక్స్ట్ థర్స్డేకి హోల్డ్ చేస్తే మీకు మార్కెట్ మ్యాక్సిమం డౌన్ సైడ్ వస్తుంది, అప్ సైడ్ అయితే అప్ సైడ్, డౌన్ సైడ్ మీరు అనుకున్న ట్రేడ్ వస్తుంది. ఆ నెక్స్ట్ 2 daysలో మీరు ఎంత ప్రాఫిట్ వస్తుందో అంత ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోండి. ఇది వీక్లీ బేస్ మీద అనమాట. ఓకే, సో ఇప్పుడు మంత్లీ బేస్ మీద ఏం చేస్తారంటే 1 day చార్ట్ తీసుకోండి, కింద చూసారా 1 day. మళ్ళీ చెప్తున్నా, మంత్లీ బేస్ మీదకి వచ్చేసరికి మారిపోద్ది చార్టు, సేమ్ 1 day. ఇప్పుడు మీరు 1 dayకి వచ్చేసరికి ఏంటన్నా 1 day, ఇప్పుడు 1 day అంటే నేను మళ్ళీ చెప్తున్నా, 1 day అనేసరికి మంత్లీ బేస్ మీద. అంటే ఇప్పుడు ఆగస్ట్లో కొంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ జనవరిలో కొనాలంటే ఫెబ్ కానీ మార్చ్లో కానీ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వచ్చు మంత్లీ బేస్ మీద, ఇది లాంగ్ టర్మ్. సో ఎవరైతే ఇట్లా లాంగ్ టర్మ్లో కూర్చోాలనుకుంటారో, లేదు లాంగ్ టర్మ్లో ట్రేడ్ చేయాలన్నా, అంటే మాకు ఇంట్రాడే అవ్వట్లేదు, మంచి ప్రాఫిట్స్ చూసుకోవాలి, లాంగ్ టర్మ్ చూసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను, ఆగండి. సో లాంగ్ టర్మ్ కూర్చుందాం అనుకున్నాను అందరికీ, ఎక్కడైనా లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసినప్పుడు మీకు చూపిస్తాను, మీరే చూడండి. ఓకే, సో ఇక్కడ చూడండి లాంగ్ టర్మ్. ఓకే, సో 2020 ఫెబ్ దగ్గర 2020 ఫిబ్రవరి మంత్లో గ్రీన్ సైడ్ ఇచ్చింది, తర్వాత క్రాస్ చేసింది, సేమ్ స్ట్రాటజీ. ఓకే, మారదు. సో చూడండి, ట్రెండ్ ముందు గ్రీన్ సైడ్ ఇచ్చింది, తర్వాత ఇక్కడ మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసింది వెంటనే
వెంటనే నెక్స్ట్ డే. ఇందులో వీక్లీ బేస్ కాదు, ఇది మంత్లీ బేస్ మీద కాబట్టి క్రాస్ చేసిన వెంటనే తీసుకుంటాం. ఒక క్యాండిల్ స్టార్ట్ అవ్వడం, ఒక క్యాండిల్ తయారవడానికి 1 మంత్ పడుతుంది. ఓకే, సో వెంటనే నెక్స్ట్ డే ట్రేడ్ తీసుకుంటాం. నెక్స్ట్ డే ట్రేడ్ తీసుకుంటాం. మంత్లీ బేస్ మీద చెప్తున్నా, ట్రేడ్ తీసుకుంటాం, ఆగుతాం. ఇప్పటికి ఫిబ్ మంత్కి వచ్చేసరికి చూడండి ప్రాఫిట్ చూడండి. ఈ మంత్లీ బేస్ మీద మీరు ఈ ప్రాఫిట్ తక్కువ అనుకోకండి, చాలా ఎక్కువ మంత్లీ బేస్ మీద. నేను చెప్తున్నా చాలా అంటే చాలా ఎక్కువ. మీరు పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే పిచ్ అయిపోతారు, ఇంత ఇంత ప్రాఫిట్ అని. సో మంత్లీ బేస్ మీద ఇది చూడండి. మళ్ళీ ఇక్కడ డౌన్ సైడ్ క్రాస్ చేసింది. ఇక్కడ బాగా చెప్తున్నాను వినండి. చూడండి, డౌన్ సైడ్ క్రాస్ చేసింది. ఇక్కడే మీకు మంచి ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఇక్కడ డౌన్ సైడ్ క్రాస్ చేసింది, దాని ప్రీవియస్ డే ట్రెండ్ డౌన్ సైడ్ ఇచ్చింది. డౌన్ సైడ్ క్రాస్ చేసి ట్రెండ్ డౌన్ సైడ్ ఇచ్చింది. బట్ వెంటనే మీరు ఆ రోజు నెక్స్ట్ డే మీరు ట్రేడ్ తీసుకుంటారు. అప్ చూడండి, మళ్ళీ ట్రేడ్ తీసుకుంటారు. ట్రెండ్ ఏమో మళ్ళీ వెంటనే గ్రీన్ సైడ్ ఇచ్చింది, మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసింది. ఇది ఎన్ని డేస్ చూడండి. మీరు క్రాస్ చేసిన తర్వాత నెక్స్ట్ డే తీసుకున్నా, 19th తీసుకున్నా, ఆ నెక్స్ట్ 3 days 4 days నుంచి మంచి ప్రాఫిట్ ఇచ్చింది. డౌన్ సైడ్ కిందకే ఉంది మార్కెట్, ఇవ్వండి ఈ క్యాండిల్ వరకు. దాని తర్వాత మళ్ళీ 25కి మళ్ళీ అప్ సైడ్ ట్రెండ్ ఇచ్చింది. దాని తర్వాత మార్కెట్ కంప్లీట్ అప్ సైడ్ అయింది, మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసింది. సో ఇలాంటి టైంలో మీరు వెంటనే మీరు ఎంత ప్రాఫిట్ అంత బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవాలి, లేదా లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి స్ట్రాటజీ 100% కాదు. మనం స్ట్రాటజీని యూజ్ చేసుకొని జస్ట్ ప్రాఫిట్స్ చేసుకోవడానికి మాత్రమే. బోల్డ్ స్ట్రాటజీలు ఉంటాయి, 1000కి పైగా ఉన్నాయి స్ట్రాటజీలు, అన్నీ మనం పట్టుకుని కూర్చోను. మనకు కావాల్సినవి నడిచేవి ప్రాపర్గా వర్క్ అయ్యే 4 స్ట్రాటజీలే కావాలి. చూడండి, ఇక్కడ క్రాస్ చేసింది, మళ్ళీ ఇక్కడ క్రాస్ చేసింది. నెక్స్ట్ డే క్రాస్ చేసిన వెంటనే నెక్స్ట్ డే కానీ మనం క్యాండిల్ తీసుకుంటాం. వెంటనే ఆ రోజుకి వచ్చేసరికి ప్రాఫిట్లో ఉన్నాయి, ఆ మంత్కి వచ్చేసరికి ప్రాఫిట్లో, డే ఎండ్కి వచ్చేసరికి ప్రాఫిట్లో ఉన్నాం. చూడండి, ఇక్కడ క్రాస్ చేసిన తర్వాత ట్రెండ్ వచ్చింది, లేదు ఇది మనం తీసుకున్నాం. దాని తర్వాత ట్రెండ్ బై సైడ్ ఇచ్చింది, ఇది నమ్మలేవు. క్రాస్ చేసిన ట్రెండ్ ఇచ్చింది, సో నమ్మలేవు. చూడండి, ఇక్కడ క్రాస్ చేసింది, ట్రెండ్ ఇచ్చింది ఫుల్ అప్ సైడ్. డౌన్ సైడ్ క్రాస్ చేసింది, ట్రెండ్ చూడండి, ట్రెండ్ ఇచ్చింది, డౌన్ సైడ్ క్రాస్ చేసింది, ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపో. మ్యాక్సిమం 2 days 3 daysలో ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోండి. క్రాస్ చేసింది, అప్ సైడ్ ట్రెండ్ ఇచ్చింది. చూడండి, ఇదంతా బేబేగా అనమాట. లాంగ్ టర్మ్ అంటే మీరు మళ్ళీ నెలలు కూడా ఉండిపోకండి. ఒకవేళ మీరు నెల ఉండాలనుకుంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, 1 month స్ట్రాటజీ ఏం పడుతుందో చూడండి. మార్కెట్ ఇస్తే ఇలా ఇస్తుంది, క్రాస్ చేసింది, బాగా వినండి, క్రాస్ చేసింది. అదే రోజు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి అప్ సైడ్ ట్రెండ్ ఇచ్చింది. ఇప్పుడు మీరు అనొచ్చు క్రాస్ చేసింది, చూడండి క్రాస్ చేసింది వెంటనే ఇచ్చింది. క్రాస్ చేసిన 4-5 రోజులు 15 రోజులు 20 రోజులకి ఇవ్వలేదు. క్రాస్ చేసిన వెంటనే ట్రెండ్ అప్ సైడ్ ఇచ్చింది. ఓకే, మనం ట్రేడ్ తీసుకున్నాము అనుకో, చూడండి మంత్లీ బేస్ మీద ఎన్ని మంత్స్, ఇప్పుడు ఏప్రిల్లో ఇచ్చింది, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు ప్రాఫిట్లో ఉన్నాం మనం. అంటే 4 నెలల్లో దాదాపు ఒక 300 పాయింట్లు 400 పాయింట్లు ట్రెండ్ ఇచ్చింది, అప్ ఇచ్చింది. సో ఇది ఇలా నడుస్తుంది అనమాట. సో మూవింగ్ ఇది లాంగ్ టర్మ్ బేస్ మీద. లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్. ఇప్పుడు ఎలాంటి స్టాక్స్ మీరు ఎంచుకుంటారు? మంచి గుడ్ న్యూస్ ఉన్న స్టాక్స్, అప్పులు లేవన్న స్టాక్స్. రిలయన్స్ మొన్న అప్పులు లేవన్న చూడండి, క్రాస్ చేసింది, దాని తర్వాత అప్పు చూడండి. రిలయన్స్ మొన్న అప్పులు లేవన్నది, అలాంటి స్టాక్స్ ఎంచుకోండి. సో మీరు అలాంటి స్టాక్స్ ఎంచుకోండి, ఏవైతే అప్పులు లేవన్నారో, బాగుందన్నారో. సో ఇలాంటి చార్ట్స్ మీరు ఇప్పుడు ఏం చేస్తారు అంటే, నెంబర్ 1 థింగ్, సో చూడండి మంత్లీ బేస్ మీదకి వచ్చేసరికి వన్ డే చార్ట్ యూస్ చేస్తారు. వీక్లీ బేస్ మీద వచ్చేసరికి 1 hour చార్ట్ యూస్ చేస్తారు. వీక్లీ బేస్ మీద 1 hour చార్ట్ యూస్ చేసినప్పుడు మూవింగ్ యావరేజ్ 200 క్రాస్ చేసింది, మూవింగ్ యావరేజ్ 20 క్రాస్ చేసింది. దాని తర్వాత సూపర్ ట్రెండ్ కూడా ముందు రోజే రెడ్ సైడ్ కానీ గ్రీన్ సైడ్ కానీ మూవింగ్ యావరేజ్ బట్టి సిగ్నల్ ఇచ్చింది. అంటే దాని అర్థం ఆ నెక్స్ట్ డే ముందు రోజు ఇచ్చింది, నెక్స్ట్ మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసింది. ఆ నెక్స్ట్ డే మనం వీక్లీ బేస్ మీద అయితే పక్క రోజు తీసుకుంటాం ట్రేడ్. క్రాస్ చేసిన పక్క రోజు ట్రేడ్ తీసుకుంటాం మనం. ఆ తర్వాత 2 days 3 days మ్యాక్సిమం 2-3 daysలో ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోయింది వీక్లీ బేస్ మీద. ఇప్పుడు మంత్లీ బేస్ మీద వస్తారా? ఈ మంత్ తీసుకున్నామా, ఈ మంత్ ఎండ్ వరకు ఆగండి. ఈ మంత్ ఎండ్ వరకు ప్రాఫిట్లో ఉన్నారా, ఓకే. లేదా ఈ మంత్ ఎండ్ లోపల మళ్ళీ మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసిందో లాస్లో ఉన్నారో, లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోండి. లేదు మంచి ప్రాఫిట్లో ఉన్నామంటే ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోండి. మంత్లీ బేస్ మీద ట్రేడ్ చేయండి. ఈ మంత్ కొన్నారా, నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వీక్లో అమ్మేయండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వీక్లో కానీ ఆ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వీక్లో అమ్మేయండి. అలాగా అర్థమైందా? మంత్లీ అలా ట్రేడ్ చేసుకోండి. సో ప్రాఫిట్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏదైతే చూపించానో ఇప్పుడు మీరు ఏం చేయాలి, నేను చెప్పాను కదా, గుడ్డిగా వీక్లీ బేసిస్ మీద ఫాలో అయిపోకుండా మార్కెట్ ముందు కూర్చోండి, లైవ్లో కూర్చోండి. మీరు ఇప్పుడు ప్రజెంట్ లైవ్ మార్కెట్ నడుస్తుంది ఈరోజు మార్కెట్. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి.
ఇప్పుడు 1 డే క్యాండిల్లో ఇప్పుడు ఇది గ్రీన్లో ఉంది. ఇప్పుడు 1 అవర్ క్యాండిల్లో మీరు పెడితే చూడండి మార్కెట్ ప్రజెంట్ 10 మినిట్స్ క్యాండిల్ ఎటు చూపించినా మార్కెట్ ఇప్పుడు నడుస్తుంటే చూడండి గోల్డ్ ప్రజెంట్ లైవ్ మార్కెట్ అవుతుంది. ప్రైస్ చూసారా ఫ్లక్చువేట్ అవుతుంది కింద మీద. నేను చెప్తున్నా ఇవి మీరు అతిథులు యూజ్ చేసి 10 మినిట్స్ చార్ట్లో 20 మినిట్స్ చార్ట్లో యూజ్ చేయకండి, మీరు లాస్ అయిపోతారు. 10 మినిట్స్ 20 మినిట్స్ చార్ట్లో చాలా రిస్క్ ఎక్కువ. ఓకే, నేను ఇది ఓన్లీ పొజిషన్ ట్రేడింగ్ గురించి చెప్పా. పొజిషన్ ట్రేడింగ్ ఫర్ 1 అవర్ చార్ట్ 1 డే చార్ట్. ఓకే, 1 అవర్ చార్ట్ 1 డే చార్ట్. ఇంట్రాడేకి వేరే స్ట్రాటజీలు ఉన్నాయి. ఇది పొజిషన్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఇది. ఓకే, సో ఇది 1 అవర్ చార్ట్ 1 డే చార్ట్. 1 అవర్ చార్ట్ ఫర్ వీక్లీ బేసిస్, 1 డే చార్ట్ ఫర్ మంత్లీ బేసిస్. క్లియర్? సో ఇప్పుడు ఈ స్ట్రాటజీ మీరు పట్టుకొని ఒక బుక్లో రాసుకొని కూర్చొని బ్యాక్ టెస్టింగ్ చేసుకొని ఇప్పుడు మీరు నెక్స్ట్ చేయాల్సిన పని అన్ని చార్ట్లు మీ స్టాక్స్ ఉన్న నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ అన్నీ తీసుకొని మీరు ఈ స్ట్రాటజీస్ అప్లై చేసి మీరు చూడండి. ఓకే, ఇప్పుడు వన్ మోర్ థింగ్, ఇప్పుడు నిఫ్టీ 50 మీద ఎలాంటి చార్ట్స్ తీసుకుంటారంటే మినిమం 500 స్టాక్ ప్రైస్ ఉన్నదే తీసుకోండి. మరి 100, 50, 80, 120, 130 రూపాయలు కాదు. మినిమం 500 ఎబో ఉండాలి. నేను ఎందుకు 500 ఎబో ఉన్నానంటే ఇలా 500 ఎబో ఉన్న స్టాక్స్ కూడా 600, 700, 200 పాయింట్స్ ఇచ్చినా మనకి మంచి ప్రాఫిట్ ఇస్తుంది. మీరు దానికన్నా ఎక్కువ 1000, 2000 స్టాక్స్ ప్రైస్కి వెళ్ళినా మంచిదే. ఓకే, లేదు అంటే 500 ఎబో ఉన్న స్టాక్స్ చూడండి, 500 దాటి ఉన్న స్టాక్స్. ఓకే, సో ఇది స్ట్రాటజీ. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మూవింగ్ యావరేజ్ 20నా పట్టుకోండి. 20 ఎప్పుడైతే క్రాస్ చేసిందో సూపర్ ట్రెండ్ దానికి ముందు రోజు రెడ్ సైడ్ కానీ గ్రీన్ సైడ్ కానీ మీరు మీ మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ డౌన్ సైడ్ కానీ ఎటు క్రాస్ చేసిందో దాన్ని బట్టి సూపర్ ట్రెండ్ ముందు రోజు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. 2 డేస్ కానీ 3 డేస్ ముందు కానీ. ఆ రెండు మనకు మ్యాచ్ అయితే వెంటనే ట్రేడ్ తీసుకుంటాం. 2 డేస్లో 3 డేస్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోయింది వీక్లీ బేస్ మీద. మంత్లీ బేస్ మీద అయితే ఈ మంత్ స్టార్టింగ్ వీక్లోనే తీసుకోండి. మంత్ స్టార్టింగ్ వీక్ అంటే 1st to 7th లోపల తీసుకొని ట్రేడ్. నెక్స్ట్ మంత్ 1st to 7th లోపల అమ్ముకోండి. లేదు దానికన్నా ముందే మనకు మంచి ప్రాఫిట్ వస్తుంది, మీరు అనుకున్న 10,000, 15,000 మీరు అనుకున్న ప్రాఫిట్ వస్తే ఒక ప్రైస్తోనే నడండి మార్కెట్లో. రోజుకి నాకు 1000 రూపాయలు కావాలి, 1000 రూపాయలు మాత్రమే. అలాగా మీరు అనుకున్న ఒక ప్రైస్తో నడండి. ఇన్ని పాయింట్లు నడిస్తే మీరు ఎప్పుడూ అచీవ్ చేయలేరు పాయింట్స్. ఎందుకంటే కొన్నిసార్లు మార్కెట్ ఆ పాయింట్లు హిట్ చేయదు. ఆ పాయింట్ దగ్గరికి రెస్పెక్ట్ ఇచ్చి మళ్ళీ పడిపోతుంటుంది హిట్ చేయకుండా. సో మనం ఆ పాయింట్ దగ్గరకు వస్తుంది అనుకుంటాం, రాదు. మార్కెట్ కరెక్ట్ ఆ పొజిషన్ దగ్గరకు వచ్చి మళ్ళీ వెనక్కి రిటర్న్ తీసుకుంటుంది. సో ఎప్పుడైనా ప్రైస్తో నడండి. నాకు నిజంగా నేను డైలీ ఒక 1000 రూపాయలు కావాలంటే 1000 రూపాయల వరకే. సో నాకు మంత్లీ నాకు లేదు, ఈ మంత్ నేను 10,000 ఇన్వెస్ట్ చేశాను, నాకు వచ్చి నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి 4,000 కావాలి, 14,000 అవ్వాలి. సో నెక్స్ట్ మంత్కి 6,000, 7,000 దొరికిందంటో 7,000 ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోయింది అంతే. మీరు అలా నడిస్తేనే ప్రాఫిట్ అవుతుంది. ఓకే, సో అలా అయితేనే మీరు మార్కెట్లో సస్టైన్ అవ్వగలరు, మీరు ప్రాఫిట్స్ కూడా చూసుకోగలరు. ఓకే, సో ఈ స్ట్రాటజీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం నార్మల్ స్కీమ్లోకి వెళ్ళిపోదాం పదండి. సో ఇప్పుడు మీరు చూసారు ఆ వీడియో, ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, నా వరకు నేను చాలా బాగా క్లీన్గా ప్రతి ఒక్కటి బేసిక్ లాంగ్వేజ్లో అర్థం అవ్వాలని చెప్తున్నాను. సో నేను చెప్పింది కూడా మీకు అర్థం అవ్వట్లేదు, ఇంకా కన్ఫ్యూజన్గా ఉంది అంటే మీకు ఇంకెవరు మీకు నేర్పించలేరు. బికాజ్ నేను చాలా బేసిక్ కామన్ లాంగ్వేజ్, ఇప్పుడు మనం నార్మల్గా ఎలా మాట్లాడుకుంటాం అలాంటి లాంగ్వేజ్లో మీకు క్లీన్గా అర్థం అవ్వాలని చాలా వరకు వీడియో మెర్చి నేను చెప్పేస్తున్నాను. ఇది కూడా మీకు ఇంకా అర్థం అవ్వలేదు, నాకు ప్రతి వీడియో చూడండి చాలా అంటే చాలా బాగా చెప్తాను నేను. క్లీన్ అంటే విడమిడి చెప్తాను, అర్థం అవ్వాలి. అంటే మార్కెట్లో నాలెడ్జ్ లేనాడు కూడా వచ్చి చూసినా వాడికి అర్థమైపోవాలి, ఓకే ఇది ఇలాగా అని. సో అంత తప్ప నేను టెక్నికల్ టర్మ్స్ కానీ టెక్నికల్ పదాలు కానీ ఎక్కువ వాడి కూడా యూజ్ లేదు, అర్థం అవ్వవు. టెక్నికల్ పదాలు కానీ టెక్నికల్ టర్మ్స్ కానీ ఏమీ తెలియని వాడికి వాడితే ఏం తెలుస్తుంది. సో అందుకే బేసిక్ లాంగ్వేజ్లో మీకు ఎప్పుడు అర్థమవుతుంది. సో వీడియోస్ చూసారు, స్ట్రాటజీ చూసారు కదా, దయచేసి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ప్రాక్టీస్, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఆ స్ట్రాటజీ మీద మీకు అంత గ్రిప్ వస్తుంది. ఇది జస్ట్ ఫ్రీ స్ట్రాటజీ అనుకోండి, ఏమని అనుకోండి, పొజిషన్లో ఇది బెస్ట్ స్ట్రాటజీ, ఇది ఒకటి బెస్ట్ స్ట్రాటజీ పొజిషన్ రిలేట్ చేయడంలో. సో ఈ స్ట్రాటజీ యూజ్ చేసి మీరు ఇప్పుడు ఫస్ట్ థింగ్ చేయాల్సింది, స్ట్రాటజీ యూజ్ చేసి అన్ని చార్ట్ల మీద టైం ఇవ్వండి. ఏ చార్ట్లు రీసెంట్గా అలా క్రాస్ చేస్తున్నాయో చూడండి. క్రాస్ చేసిన తర్వాత వెంటనే రీసెంట్గా క్రాస్ చేసి వెళ్ళిపోయినావు కాదు, క్రాస్ చేసి ఒక 1 వీక్ అయిపోయాను అంటే, క్రాస్ చేసి ఒక 1 వీక్ పైన ఉంది అంటే ఆ చార్ట్ లాంగ్ టర్మ్లో పైకి వెళ్ళడానికి చూస్తుంది. సో అలాంటి చార్ట్స్ చూడండి. సో మీరు అలాంటి చార్ట్స్ చూసాక మీరు వీక్లీ బేసిస్ కానీ మంత్లీ బేసిస్ మనం ట్రేడ్ చేయండి. సో జాబ్ హోల్డర్స్ ఎవరైనా ఉన్నా, జాబ్ ఉన్నా, వేరే బిజినెస్ ఉన్నా, మార్కెట్లో అంత టైం ఇవ్వలేని వాళ్ళు వీక్లీ బేసిస్ మంత్లీ బేసిస్ మీద మీరు చాలా అంటే చాలా మనీ అర్న్ చేసుకోగలరు. అది మీ క్వాంటిటీ బట్టి, నేను చెప్పినట్టే మీ క్వాంటిటీ బట్టి. బట్ నెక్స్ట్ థింగ్ ఇంకొకటి విషయం చెప్తున్నాను, ఇంట్రాడే మీద దయచేసి మీరు కూర్చోకండి. బికాజ్ ఇంట్రాడే మీద మీరు కూర్చుంటే మీరు మనీ అర్న్ చేయలేరు. ఇంట్రాడేకి ప్రాపర్గా మీరు ఒక సెటప్ వేసుకొని కూర్చోవాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 3 వరకు 3:30 వరకు మీరు కూర్చుంటే కానీ ఇంట్రాడేలో మనీ సంపాదించాలి. బట్ ఇది పొజిషన్ ట్రేడింగ్ అనేది డెఫినెట్గా మీరు మనీ సంపాదించుకోగలరు.
సో ఈ స్ట్రాటజీ యూస్ చేసి చూడండి. ఇది పార్ట్ 1. ఇలాంటి స్ట్రాటజీస్ ఇంకా ట్రిప్స్ అండ్ ట్రిక్స్ మీకోసం మంచి మంచి వీడియోస్ తెస్తూ ఉంటాను. ఓకే, ఒకవేళ కానీ మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం వచ్చింది డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీకు నేను అడిషనల్ సర్వీసెస్ కావాలి అంటే దయచేసి నాకు కింద టెలిగ్రామ్ లింక్ ఉంది, అందులో టెలిగ్రామ్ లింక్ ఉంది, అందులోకి వెళ్ళి మీరు జాయిన్ అయ్యి నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తే నా కోర్స్ ఉంది, అడిషనల్ కోర్సు. సో మీ ఫస్ట్ నేను మీకు నెంబర్ ఇస్తాను, నా పర్సనల్ నెంబర్, మీతో మాట్లాడతాను, మీ సిచ్యువేషన్ చూసి దాన్ని బట్టి మీకు ఏ కోర్స్ సజెషన్ ఉందో నేను సజెస్ట్ చేసి మీకు కోర్సు ఇస్తాను అనమాట. సో ఆల్రెడీ మన కోర్సులో ఒకరు 1 by 1 చాలా మంది జాయిన్ అవుతున్నారు. సో నేను చాలా హ్యాపీ. మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి కోర్స్ కూడా నా కోర్స్ జాయిన్ అయితే మీకు 90% క్లారిటీ వచ్చేస్తుంది మార్కెట్ మీద. సో ఇది అనమాట. సో ఇలాగే వీడియోస్ చూస్తాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.